అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని విశాఖ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని 3 రాజధానులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. విశాఖ అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని చెప్పారు. కోర్టులకు వెళ్లి సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. టీడీపీ నేతలు చేసిన అవినీతిపై కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారన్నారు. న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని సంక్షేమ కార్యక్రమాలకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా టీడీపీ తీరు మార్చుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధికి అడ్డం పడితే టీడీపీ నేతలకు పుట్టగతులు ఉండవన్నారు. రాష్ట్రం అంతా కూడా ఒకే విధంగా అభివృద్ధి జరగాలని చెప్పి 3 రాజధానులు గురించి విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగబోతా ఉంది. ఆనాడు మహానేత రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కొనసాగిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇవాళ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే చూడలేకపోతున్నాడు అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి నాకు మీరు గమనించున్నారు. ఈరోజు ఒక స్టీల్ ప్లాంట్ ఎక్స్టెన్షన్ కావచ్చు, పిహెచ్డీ కలపడం కావచ్చు, మరి బీఆర్ఎస్ కావచ్చు, హెల్త్ సిటీ కావచ్చు, ఫార్మా సిటీ కావచ్చు, ఐటీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగింది తప్ప ఏ ఒక్కరు కూడా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసిన పరిస్థితి లేదన్న విషయాన్ని మన అందరూ గ్రహించాలి. మరి ఈరోజు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవగానే విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి ఇది ఒక ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన సిటీ. ఈ సిటీని అన్ని అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టు చెప్పేసి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, మరి కైలాసగిరి మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మెట్రో కావచ్చు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ఈ రాష్ట్రంలో దేశంలో ఎవరు కూడా చేయని విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతూ ఉంది. మేధావులు ఎంతో మంది రాజకీయవేత్తలు కూడా అంతుపట్టిన విధంగా ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఎవరు వీటిన విధంగా ఒక మంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ కోటరీ కానీ ప్రభుత్వం సంక్షేమ పథకాన్ని పెట్టిన, సంక్షేమ పథకాలను అమలు చేసిన, లేకపోతే అభివృద్ధి పరంగా అమలు చేసిన అవినీతి పనులు అడ్డుకున్నా కూడా వాళ్ళ కోర్టుల ద్వారా స్టే తెచ్చుకొని ఒప్పందం చూస్తూ ఉన్నారు. మరి కోర్టులు కూడా సంక్షేమ పథకాలలో కానీ లేకపోతే అభివృద్ధి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవడంలో కానీ ఇవాళ అవినీతి పనుల పట్ల ఈ కోర్టులు ఉన్నటువంటి కోర్టులు తీసుకున్న నిర్ణయాలను స్టేలు చూసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్న ప్రజలు ఇదేంటి ఎక్కడికి వెళ్ళినా కూడా అభివృద్ధి కార్యక్రమం నడుపుకుంటా ఉన్నారు, సంక్షేమ కార్యక్రమం నడుపుకుంటున్నారు. రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలో భాగం చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెచ్చుకున్నారు. కోర్టులు అనేవి న్యాయమూర్తులందరూ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి ఒక మంచి నమ్మకం ఏర్పడే విధంగా తప్ప మరి అనుమానించే పరిస్థితి ఈ రోజు పరిస్థితి కనపడతా ఉంది. ప్రజా సంక్షేమం కానీ అవినీతి పనుల పట్ల కానీ గత ప్రభుత్వం చేసేది అవినీతి మీద కానీ లేకపోతే ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ ఏం తీసుకున్నా కూడా అన్ని కూడా స్టేజ్ ఇచ్చి ఇవాళ ఇలాంటి పరిస్థితి నెలకొంటా ఉంది. అవినీతి పనులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్వేచ్ఛగా తిరిగే విధంగా ఈ నెల ఉన్నాయన్నట్టుగా ఇవాళ ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళు శిక్షించి పేద ప్రజలకి ఎవరైతే మన సంక్షేమ పథకాలు గురించిందో అవన్నీ అన్ని విధంగా పేద ప్రజలకు అండగా కోర్టులు కానీ న్యాయవ్యవస్థ ఉండాలని చెప్పేసి రాష్ట్రపతి కోరుకుంటా ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఇది కేవలం వాళ్ళ మీద ఆధారపడిపోయి కేవలం అడ్డుకోవడం తప్ప సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ అడ్డుకోవడం తప్ప ఇంకొకటి కాకుండా వాళ్ళు నడుస్తూ ఉంది. న్యాయ వ్యవస్థ ద్వారా లేకపోతే న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన అడ్డుకోవాలి లేకపోతే అభివృద్ధిని అడ్డుకోవాలి అని చెప్పి చూస్తున్నారు తప్ప మంచి చేసినప్పుడు కనీసం పట్టించుకునే పరిస్థితి ఆయన లేదు. నువ్వు చేయలేదని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలు దీన్ని కూర్చొని పెట్టారు.
ఇచ్చారు. మరి 5 సంవత్సరాల పాటు ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. కాబట్టి